సార్ మనం ఎన్ని జ్యుడిషియరీ గురించి మాట్లాడుకున్నా అంటే ఇప్పుడు పొలిటికల్ గురించి మాట్లాడుకున్నా జరిగే తతంగాలన్నీ జరుగుతున్నాయి. బట్ చాలామందికి ఏంటంటే ఇప్పుడు మన రామాయణాలు కానీ లేకపోతే భగవద్గీతలు కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రాముడి గురించి తీసుకుందామండి, రావణాసురుడి గురించి తీసుకుందాం. చాలామంది ఏమంటున్నారంటే రాముడి కంటే రావణాసురుడే చాలా గొప్ప, ఆయన ఎందుకు బ్యాడ్ పోర్ట్రే చేస్తున్నారు అంటే గొప్ప అంటే దేంట్లో గొప్పటమ్మా అంటే ఐ మీన్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి సీతను తీసుకెళ్ళాడు కదా, ఏం చేయలేదు, ఆయనను ఎందుకు అంత దూషిస్తున్నారు, మాకు రావణాసురుడే గొప్ప అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మీరేం చెప్తారు? ఇప్పుడు ఎవరైతే రావణాసురుడు గొప్ప సీతను తీసుకెళ్ళాడు కానీ ఏమీ చేయలేదు అంటున్నారో మరి వాళ్ళ భార్యలను చెల్లెలను ఎవరినో తీసుకెళ్ళిపోయి ఏం చేయకుండా పెట్టుకున్న ఇబ్బంది లేదా వాళ్ళకి ఏమని? అలా ఎలా సార్? అలా కాదు, ఇబ్బందే కదా. అలా మరి ఏం చెయ్యం కదా తల్లి. ఏమండి ఇప్పుడు రావణాసురుడు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు కదా, రావణాసురుడు మహాపండితుడు గొప్పోడు సీతను ఎలా ముట్టుకోలేదు అంటున్నారు కదండి. నాకు చెప్పారు ఒక ఆయన ముష్టి ఆయన, హరిగుణ మణిమయ స్వరములు గలమును శోభిల్లే ముష్టి ఆయన చెప్పారండి. అనాదాతీత సమగ్రహాలు 3 నామాలుగా ధరించిన ఆయన చెప్పారు. సశబ్ద నిశబ్ద క్రియలు శ్వాసగా కలిగిన ఆయన చెప్పారు. రావణాసురుడు సీతమ్మను జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళాడని చెప్పారు. నేను నమ్ముతున్నా, పోనీ మీరు నమ్మట్లేదు. సీతమ్మను ఏం టచ్ చేయలేదు, ముట్టుకోలేదు, లంకలో తీసుకెళ్ళి అలా పెట్టాడంతే అంటున్నారు మీరు. అలాగే మరి ఆయన సమర్థించే వారి యొక్క భార్యలను చెల్లెలను తల్లులను అలాగే తీసుకెళ్ళిపోయి దొంగతనంగా పెట్టేసుకుంటే గొప్ప వాళ్ళు అయిపోతారండి? ఇదే మెసేజ్ ఇద్దామా మనం? అయ్యా దాన్నే గొప్పగా చెప్దామా మనం? అమ్మ సహజంగా చెప్తున్నారమ్మ, చాలామంది చెప్తే నేను విన్నాను. రావణాసురుడు మహాపండితుడు అండి అని చెప్పేస్తారు. నా మాట మీరు నమ్మక్కర్లేదమ్మా. ఒక ఆయన ఉన్నాడు అన్నమయ్య అని, అన్నమయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్తారమ్మా, హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ, వరుసతోడా బ్రహ్మవరము నమ్మి. ఒక జన్మ అంటే పర్లేదయ్యా, ప్రతి జన్మలోనూ బ్రహ్మదేవుడు వరం నమ్మి బ్రహ్మదేవుడు తండ్రితో గొడవ పెట్టుకుంటావు నువ్వు. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా, ఎవరినైతే నువ్వు శివుడిని నమ్ముతున్నావు ఆ శివుడు మెచ్చుకుని ఆ హరితోనూ గొడవ పెట్టుకుంటావు నువ్వు. నువ్వు ఎంత వెర్రిబాగులోడు అయ్యా. వెర్రి రావణ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ. ఇది నా మాట, అన్నమయ్య మాట అది. అమ్మా వెర్రి బాగులోడు అని చెప్తున్నాడు ఆయన. ఇవన్నిటిని మించి తల్లి సీతమ్మకు కూడా బోధించినప్పుడు నువ్వు రాముడితో ఏం సుఖపడతావు నువ్వు? ఏమిటి దశరథ మహారాజు అడవులకు వెళ్ళిపోమనగానే తీసుకొచ్చేసాడా నిన్ను? ఎంత వెర్రి బాగులోడు రాముడు. అదే నేనైతేనా వెంటనే దశరథుని చంపేసి రాజ్యం తీసుకుని నిన్ను సుఖపెట్టేవాడిని నేను. ఇవేమీ తెలియని వెర్రి బాగులోడుతో నువ్వు కాపురం చేస్తావా? నాతో వచ్చే మా లంక మొత్తం స్వర్ణమే అంతా, ఎన్ని సుఖాలు చూడవచ్చు నువ్వు, జీవిత సుఖాలు అన్నీ అనుభవించవచ్చు నువ్వు అని బోధించాడమ్మా. అంటే ఈ మెయిన్ ఉన్నది కాస్త సుఖాలు అనుభవించడం కోసమే అమ్మా. ఇట్లా దానికోసమే ఆయన జపాలు చేసిన, దానికోసమే ఆయన పూజలు చేసిన, దానికోసమే ఆయన తపస్సు చేసిన. ఈ శరీరమే నేను, శరీర సుఖాల కోసమే మనకి ఈ జన్మ ఉంది, దానికోసమే ఈ పూజలు పునస్కారాలు జపాలు తపాలు అని భావించే రావణాసురుడు గొప్పోడా అమ్మ? ఒక ధనుస్సు సహజంగా మనం చూస్తే ఎట్లా అంటే ఆయన చేతిలో ఒక బాణం ఉంది, కోదండం ఉంది, ఆయన అలా బాణాలు వేస్తా అలా అనుకుంటారు. అది కాదమ్మా రాముడు కోదండం అంటే. స్వరములారు నొకటి గంటలు వరరాగము కోదండమురా. నశించిపోనవి సృష్టికి ముందు సృష్టి తర్వాత కూడా నశింపు లేనివి ఆయన ఆయుధాలు. 6 స్వరముల వరరాగం ఆయన కోదండం, వివాద వికృతులు కూడా ఆయన శరములు అమ్మా. ప్రకృతి స్వరాలు వికృతి స్వరాలు ఆయన శరములు ఆయనకి. అట్లాంటి శక్తి కలిగిన రాముడి చేతులు అంత ఆయుధం పెట్టుకొని దశరథ మహారాజు అడుగులకు అనగానే తల వంచుకొని వచ్చేసిన త్యాగం గొప్పదా? ఆయన శౌర్యం అంత ఉన్నప్పటికీ రావణాసురుడు కాదమ్మా 7 లోకాలు కలిపి రాముడి మీద దండెత్తినా గెలవలేవు, అలాంటి పరాక్రమం అయింది. మెండు శూరులలో వెనుక దీయవాణి
రెండు మాటలాడేవాడు కాదని, మెండు శూరులలో వెనుక దీయవాని. అలాంటి పరాక్రమం అంటే ఆయన పరాక్రమం అయింది. అలాంటి వ్యక్తి ఆయన అంత ఆయుధ సంపత్తి ఉండి, అంత ఇది ఉండి, పరాక్రమ ధైర్యముల శాంత మానసము కలిగిన వాడు కాబట్టి ఆ కోదండంతో ఆయుధాలతో తలంచుకుని హాయిగా ఆయన వచ్చేసాడు. ఆయన కోదండం చేత్తో పట్టుకోకపోయినా 6 స్వరములు వరరాగం ఆయన కూడా వస్తుంది. మీకు అర్థమైందో తెలియదు, ఆయన కూడా మోసుకుని తిరగక్కర్లే ఆయన ఆయుధాలని. అట్లాంటి శక్తి కలిగిన వాడు ఆయన. అడుగులకు అనగానే వెళ్ళిపోయాడు ఆయన. అదే మన రాజకీయ నాయకులు అయితే, మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు, నాకు ఇష్టమైన రాజకీయ నాయకులు అయితే, అంటే రాజ్యం అండి కైక చేతుల్లోకి పోతుంది కాబట్టి దశరథ మహారాజుని బంధించి రాజ్యాన్ని నేను తీసుకున్నానండి. నాకు మహారాజు అవ్వాలని కోరికతో తీసుకోలేదు, మీకోసం రాజ్యం కోసం నేను ఆయన్ని బంధించి కైక చేతుల్లోకి వెళ్ళిపోవద్దని నేను తీసుకున్నానని చెప్పేవారు. ఇప్పటి మన పొలిటీషియన్స్ చెప్పినట్టు. మీకు అర్థమైందా తల్లి? అర్థమైంది. కానీ రావణాసురుడికి శ్రీలంకలో గుళ్ళు కట్టి పూజిస్తున్నారు. మరి అక్కడ ఆయన రాజు తల్లి ఆయన. అమ్మ అలా కాదు తల్లి. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారా తల్లి? మీకు? నాకు పెళ్ళి అవ్వలేదండి. ఇంకా పెళ్ళి అవ్వలేదమ్మా. నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు 2 కూతుర్లు. కాకి పిల్ల కాకి ముద్దు అని, ఇప్పుడు నా పిల్లలు ఏం చేసినా నాకు ముద్దుగా అనిపిస్తుంది నాకు. వారు అక్కడ రాజు, అక్కడ ప్రజలను బాగా చూసుకున్నాడు. తాగినంత మందు, ఎవరితోనో తిరగవచ్చు అమ్మా. విశృంఖల శృంగారం ఉంది అక్కడ. ఇట్లాంటి సందర్భాలు అన్నీ ఉన్నప్పుడు మాకు కావాల్సిన అన్నీ ఇస్తున్నాడు. మాకు అన్నీ ఫ్రీ. ఏంటమ్మా? రైస్ ఫ్రీ అమ్మా, ఇంకేమంటారు, నీళ్లు ఫ్రీ, అంటే ఎంత దుర్మార్గుడైనా మనకి ఏమైనా ఇచ్చేస్తే, సెల్ ఫోన్ రీఛార్జ్లు ఫ్రీ, వైఫై పాస్వర్డ్లు ఫ్రీ, ఇంకేం బిల్లు కట్టి పని లేదు, పని చేసి పని లేదు. మీకు అర్థమైందా తల్లి? అన్ని ఫ్రీగా ఇస్తే మరి వాళ్ళు పూజిస్తారు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని విన్నాను సార్ నేను. కాదమ్మా, ఎక్కడున్నా మరి అదే లంకలో మీరు పూజిస్తారని మీరు అన్నారు. మరి విభీషణుడు సొంత తమ్ముడు వ్యతిరేకించాడే, అన్నయ్య నీది తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు, వ్యతిరేకించాడు ఆయన. మిగిలిన వాళ్ళందరూ అంటే తప్పు చేస్తున్నామని వ్యతిరేకించినట్టు, ఏమంటే విభీషణుడు వ్యతిరేకించినట్టు మిగతా వాళ్ళకి వ్యతిరేకించే శక్తి లేకపోయినా, అంత మేధస్సు లేకపోయినా, వారు కూడా విభీషణుడి నిర్ణయాన్ని స్వాగతించిన వారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు తల్లి. ఆ రోజుల్లో కూడా ఉన్నారు.